ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య అసలు ఏం జరిగింది? వైఎస్ షర్మిల గారిని అంచనా వేయటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అసలు మీరు? నేనే కాదు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఫెయిల్ అయ్యారు. ఎలా? రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టే పరిస్థితి వచ్చింది. బ్రదర్ అనిల్ కుమార్ తన మొదటి కుటుంబంతో పూర్తిగా విడిపోలేదు, నిత్య తగాదాలు జరుగుతూనే ఉంటాయి, ఆ గొడవ రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్. ఇది మాజీ భార్య కాదు, ప్రజెంట్ కూడా భార్య. మొదటి భార్య పాప ఉండంగానే షర్మిలమ్మ గారిని చేసుకుంటూ వైఎస్ షర్మిల రెడ్డి, మురుసుపల్లి షర్మిల శాస్త్ర. షర్మిల మాటల్ని మీరు నమ్మారా? ఆమె నమ్మించిందా? ఆ కుటుంబాన్ని రోడ్డు మీద గుంజడానికే షర్మిలమ్మ ఈ పార్టీ పెట్టినట్టుందని అనుమానం వచ్చింది. రాజకీయ వ్యూహం ప్రదర్శించి తెలంగాణలో కేసీఆర్ని గద్దదించాను అని చెప్పి ఈ మధ్య షర్మిల అదే పనిగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కింద పడ్డా నేనే, మీద పడ్డా నేనంటే ఎవడేం చేయలేడు. ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారిని చూస్తేనేమో ఐఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటూ ఈమె ప్రజల్ని ఉద్ధరిస్తాను అంటూ ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. సాంప్రదాయని శుద్ధపూసిని లెక్క ఇద్దరు వాక్యాలు చెప్పేస్తే, ప్రజల కోసం స్పీచ్లు ఇప్పేస్తే ప్రజలు వినేస్తారా? అంత గొర్రెలా ప్రజలు? వీళ్ళు చెప్పడము, స్టోరీ వెళ్ళడము, ఈ దరిద్రం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో అయితే ప్రాధాన్యత దక్కిందో అదే స్థాయిలో ప్రాధాన్యత, ఇంకా చెప్పాలంటే ఆస్తిలో ఇవ్వాల్సినంత వాటా షర్మిల గారికి ఇచ్చేసి ఉండుంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదేమో. తల్లిని పక్కన పెడితివి, అన్నను పక్కన పెడితివి, ఏం ఘోరం ఇది? వైఎస్ భారతి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలను మెడబట్టుకొని ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఆమెనేమన్నా చేపించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఏనికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న స్క్రిప్ట్ కూడా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అనిపిస్తుంది. కనురెప్ప కొట్టకుండా దొంగ కోళ్ళు పడుతాడు ఎట్లా మాట్లాడతాడో చంద్రబాబు మాట్లాడతాడు. ఇక మన పవన్ కళ్యాణ్ నెత్తి మీద ఎంటికెళ్ళి మీది అనుకుంటా ఊక్కుంటా మాట్లాడితే ఒక 4 అక్షరాలు ముందుకు వస్తే 4 మింగుతాడు. సేమ్ స్క్రిప్ట్. కొండా రాఘవరెడ్డి గారు ఎంతకు అమ్ముడు పోయారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? నన్ను డీల్ చేసేటోడవాడు, నన్ను డీల్ చేసే ధైర్యం వాడు చేస్తాడు. కొండా రాఘవరెడ్డి గారి గేట్లకు రావాలన్నా ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి వైఎస్ షర్మిల ఏం చెప్తారు?